చాలా థ్యాంక్స్. అసలు ఏ ఏ విషయంలో క్వాలిటీ విషయంలో అయినా ఏదైనా తగ్గకుండా అన్నీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. అండ్ లవింగ్ సాయి యాక్టర్స్ రాధప్ప, వేద అందరూ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కళ్ళు అసలు పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వంశీ అండ్ అందరు ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ అందరు బాగా చేశారు. రితికేష్ అన్న థ్యాంక్ యూ, ఎందుకంటే షూట్లో ఏది కావాలన్నా అది ప్రొవైడ్ చేసినందుకు. మదన్ అన్న ఆల్సో థ్యాంక్ యూ అండి. ఈ సినిమా ఏప్రిల్ 17th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అద్భుతమైన మ్యూజిక్ అందించినటువంటి వంశీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యూజిక్ అద్దిరిపోయిందండి, అలా ఒక్కసారిగా నాస్టాలజిక్ ఫీల్లోకి తీసుకెళ్ళిపోయారు. స్పెషల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వంశీకాంత్ రేఖాన, తిమ్మరాజుపల్లి టీవీ మ్యూజిక్ డైరెక్టర్ని. సో ముందుగా మా డైరెక్టర్ గారు మునిరాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్, నన్ను బిలీవ్ చేసినందుకు అండ్ తిమ్మరాజుపల్లి టీవీ నాకు ఇచ్చినందుకు. అండ్ ఆయన మేము రికార్డింగ్ చేసినప్పుడు అవ్వచ్చు, మ్యూజిక్ సిట్టింగ్స్ అవ్వచ్చు, రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ బ్రో మీతో వర్కింగ్. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. అందువల్లే మీకు అది అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రీడమ్ ఏ టెక్నీషియన్కి అయినా సరే ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రియేటివ్ ఫ్రీడమ్. సో అది మాకు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు ముని గారికి థ్యాంక్ యూ సో మచ్, డైరెక్టర్ గారికి. అండ్ ఇక్కడున్న ప్రతి ఆర్టిస్టులు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు వీళ్ళ ఫేస్లు డెఫినెట్లీ దే విల్ బీ ఫ్యూచర్లో పెద్ద 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 స్టార్లు అయ్యే ఫేస్లు ఇవ్వండి, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను సినిమా ఇప్పటికీ ఒక 100 సార్లు 150 సార్లు చూస్తున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు వీళ్ళందరూ యొక్క పర్ఫామ్ ఎప్పుడు ప్రతి ఒక్కసారి కూడా నాకు బోర్ అనే ఫీలింగ్ లేదనమాట. సో ఒక సినిమా చూస్తున్నప్పుడు బోర్ లేదని అంటే ఆ ఆర్టిస్టులు, ఆ కథ, ఆ కథనం, ఆ దర్శకత్వం, ఎవ్రీథింగ్ అందరూ అన్ని ఎలిమెంట్స్ బాగా అయితేనే ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా సరే బోర్ కొట్టదు. సో తిమ్మరాజుపల్లి అనే టీవీ మీరు ఎన్నిసార్లు చూసినా, ఎంతసేపు చూసినా బోర్ కొట్టని సినిమా, ఒక మంచి సినిమా. అండ్ నెక్స్ట్ పాటల విషయానికి వస్తే సనరే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సీరియస్లీ మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి అని అంటుంటే అది ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ క్రెడిట్ కాదు. డెఫినెట్గా పాటలు, అది పాడిన సింగర్సు, దానికి పనిచేసిన